హలో ఆల్! ఈరోజు ది బెస్ట్ కాంబినేషన్ నాటుకోడి అండ్ రాగి సంగటి ఎలా చేయాలో చూసేద్దామా? స్పైసీగా నాటుకోడి చేసుకొని, దాన్ని రాగి సంగటి కాంబినేషన్‌తో తింటే సూపర్ ఉంటుంది కదా! సో, ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ 1 కేజీ నాటుకోడి తీసుకొని, కొంచెం పసుపు, సాల్ట్ అండ్ కారం వేసుకొని ఒక గంట మ్యారినేషన్‌కి పెట్టేసుకోవాలనమాట. ఈ కర్రీ టేస్టీగా రావాలి అండ్ ముక్క కూడా మంచిగా కుక్ అవ్వాలి అంటే, నేను ఈ వీడియోలో కొన్ని టిప్స్ షేర్ చేసుకుంటానండి. మీరు వీడియోని ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. అండ్ మసాలా కోసం జింజర్, గార్లిక్ అండ్ ఒక పెద్ద ఆనియన్ ఇవన్నీ కలిపేసి పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇందులో ఆనియన్స్‌ని నేనైతే పేస్ట్ చేసి వేస్తానండి. ముక్కలు చేసి వేయడం కంటే పేస్ట్ చేసి వేస్తే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందనమాట. సో, ఆ పేస్ట్‌ని కూడా మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌లో వేసేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలనమాట. అసల నాన్ వెజిటేరియన్స్‌కి నాటుకోడి కంటే ఎక్కువ ఇష్టమైనది ఏముంటుంది చెప్పండి? అంటే సరిగ్గా కుక్ చేసుకుంటే నాటుకోడే చాలా టేస్టీగా ఉంటుందండి. ముక్క చాలా సాఫ్ట్‌గా. సో, ఎంత హార్డ్‌గా ఉన్న మీట్ అయినా సరే, మనం ఈ ప్రాసెస్‌లో కుక్ చేసుకుంటే మాత్రం మంచి సాఫ్ట్ టెక్స్చర్‌తో వస్తుంది. సో, ఒక 15 మినిట్స్ అయితే నేను పక్కన పెట్టుకున్నాను. అండ్ డ్రై మసాలా కోసం నేనైతే కొంచెం కోకోనట్ అండ్ క్యాష్యూస్ కొన్ని తీసుకున్నాను. కొన్ని గసగసాలు తీసుకున్నాను. అవన్నీ డ్రై రోస్ట్ చేసేసి వాటిని పక్కన పెట్టేసుకున్నాను. అవి చల్లారేలోపు ఈలోపు నేను ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ ఏసుకొని ఆ తర్వాత చికెన్ మొత్తాన్ని వేసేసుకున్నాననమాట. డైరెక్ట్‌గా చికెన్ వేసేసుకోవడమేనండి. ఏ ఆనియన్స్, చిల్లీస్ ఇలాంటివేం అవసరం లేదు. సో, డైరెక్ట్ చికెన్ వేసేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం మంచిగా ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న కోకోనట్, క్యాష్యూ ఇవన్నిటిని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్ మీద మూత తీసేసి మనం ఒక 3 గ్లాసెస్ ఆఫ్ హాట్ వాటర్‌ని యాడ్ చేసుకోవాలనమాట. హాట్ వాటర్ ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు మీరు చూస్తే చికెన్ బాయిల్ అవుతూ ఉంది కదా! అదే కూల్ వాటర్ యాడ్ చేస్తే బాయిల్ అవ్వడం స్టాప్ అయిపోతుందనమాట. ఎందుకంటే ఆ బాయిల్ అవుతున్న చికెన్ మొత్తం కూల్ అయిపోతుంది. సో, ముక్కలనేవి హార్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకని నాటుకోడికి మాత్రం హాట్ వాటర్ యాడ్ చేసి కుక్ చేయాలండి. ఈ టిప్‌ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఆ తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా అండ్ ధనియా పౌడర్, గరం మసాలా యాడ్ చేసేసుకొని మనం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవడమే. ఈ ఒక్క ప్రో టిప్‌ని ఫాలో అయితే మాత్రం నాటుకోడి ఎంత హార్డ్‌గా ఉన్న మీట్ మనం ఈజీగా మెత్తగా కుక్ చేసుకోవచ్చండి. అందరూ చేసే మిస్టేక్ ఏంటి అంటే వాటర్ యాడ్ చేస్తారు. బట్ హాట్ వాటర్ యాడ్ చేయరు. ఈ టిప్స్ అండ్ నేను చెప్పిన డ్రై మసాలా యాడ్ చేసి చికెన్ కర్రీ చేయండి. అస్సలు చికెన్ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. లైవ్ ఎగ్జాంపుల్ మా హస్బెండే అండి. ఆయన నాన్ వెజ్ మానేసి చాలా డేస్ అయింది. బట్ ఇలా చేసి టేస్ట్ చేపించిన తర్వాత దీనికైతే ఎడిక్ట్ అయిపోయాడు ఆయన. సో, మీరు కూడా మీ ఇంట్లో కొత్త అల్లుళ్ళు వస్తే ఈ చికెన్ కర్రీ చేసి పెట్టండి. ఖచ్చితంగా ఇంప్రెస్ అయిపోతారు. లాస్ట్‌గా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కొత్తిమీర ఏసేసి మనం ఒక్కసారి లాస్ట్ మిక్స్ ఇచ్చుకొని ఆపేసుకోవడమే అనమాట. ఇప్పుడు రాగి సంగటి ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక చిన్న గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దాన్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో ఒక గ్లాస్ ఆఫ్ రైస్‌కి ఒక 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలనమాట. రైస్ అంతా బాగా కుక్ అయిన తర్వాత మనం ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రాగి పిండి యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఒక గ్లాస్‌కి 10 గ్లాసెస్ యాడ్ చేస్తున్నాం కదా! దాన్ని మనం ఒక 2 మెంబర్స్ వరకు తినొచ్చండి దీన్ని. చాలా తక్కువ రైస్ అండ్ కొంచెం ఎక్కువ రాగి ఫ్లోర్ యాడ్ చేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ కొంచెం బావుంటాయి. ఇలా రాగి పిండి యాడ్ చేసిన తర్వాత అస్సలు కలపకుండా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీకేమన్నా కన్సిస్టెన్సీ సరిపోలేదు అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇలాగే ఇష్టమండి. సో, అందుకే నేను ఇలాగే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత లాస్ట్‌లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఫైనల్‌గా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా అయినా సర్వ్ చేసేసుకోవచ్చు. లేకపోతే మనం రాగి ముద్దల్లాగా చేసుకొనైనా సర్వ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ నాకైతే రాగి ముద్దలు చేయడం అంత రాదండి. నేనైతే పెద్ద ఎక్స్‌పర్ట్ ఏం కాదు. సో, అందుకని ఇలా ఒక గిన్నె తీసుకొని దానికి ఆయిల్ కానీ, ఘీ కానీ యాడ్ చేసి ఇలా గిన్నెలో ఏసుకొని నేనైతే బాల్స్ లాగా చేస్తూ ఉంటాననమాట. సో, మీరు కూడా అలాంటి ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో, చేతులనేవి కాలకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ రాగి ముద్దని సర్వ్ చేసేసుకొని ఎంజాయ్ చేసేయడమే అనమాట. ఈ కాంబినేషన్ చాలా బావుంటుంది. లేకపోతే బగారా రైస్‌తో కూడా చాలా బావుంటుంది నాటుకోడి. మనకి చెప్పాలా అండి, నాటుకోడి ఏ కాంబినేషన్‌లోనైనా చాలా బావుంటుంది. ఇడ్లీ, దోస, చపాతీ ఇలా దేంట్లో అయినా తినేయొచ్చు. సో, ఇలా ఒకసారి నాటుకోడి కర్రీ చేసుకొని రాగి సంగటి కాంబినేషన్‌తో ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.